బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో దాడులు చేసింది ఈగల్ టీం. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 2 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే డ్రగ్స్ పార్టీలో ఏపీకి చెందిన ఒక ఎంపీ, జైపూర్ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నట్లుగా చెప్తున్నారు. ఈగల్ టీం తనిఖీల సమయంలో గన్ ఫైర్ కూడా అయింది. అయితే 3 రౌండ్ల కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ గన్ తో కాల్పులు జరిపింది ప్రైవేట్ వ్యక్తులుగా గుర్తించారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను పోలీసులు చుట్టుముట్టినట్లుగా సమాచారం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో దాడులు చేసింది ఈగల్ టీం. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 2 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు డ్రగ్స్ పార్టీలో ఏపీకి చెందిన ఒక ఎంపీ, అలాగే జైపూర్ కు చెందిన ఎమ్మెల్యే కూడా పాల్గొన్నట్లుగా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, అసలు ఏం జరిగింది ఫామ్ హౌస్ లో, ఎవరెవరు పాల్గొన్నారు, అసలు ఫామ్ హౌస్ లో పార్టీ ఎవరు నిర్వహించారు, అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో కొద్దిసేపు క్రితం ఈగల్ అధికారులు, అంటే యాంటీ నార్కోటిక్ బ్యూరో అయితే ఈగల్ రూపంలో ఉందో, సో ఆ ఈగల్ పోలీసులు లోపలికి వెళ్ళిన సమయంలో పోలీసుల పైకి పోలీసులను చూసి గాల్లోకి 3 రోజుల పాటు కాల్పులు జరిపారు. అయితే ఎందుకు కాల్పులు జరుపుతున్నారని చెప్పి నార్కోటిక్ పోలీసులు, ఈగల్ పోలీసులు అనే సమయంలో సడన్ గా ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి 9 మంది బయటకు వచ్చారు. దాంట్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఎంపీ, ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ అక్కడ ఉన్నాడు. ఆయనతో పాటుగా గన్మెన్లు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఒకసారిగా పోలీసులు లోపలికి వెళ్ళి రైడ్ చేస్తే 2 గ్రాముల కొకైన్ దొరికినట్టుగా చెప్తున్నారు. అయితే పోలీసులు రాకని చూసి తనిఖీలు చేసిన సమయంలో ఒక వ్యక్తి ప్రస్తుతం మనం స్క్రీన్ పైన ఏదైతే చూపెడుతున్నామో దానికి సంబంధించిన గన్ తో 3 రౌండ్ల పాటు ఫైర్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇది ఒకసారిగా నార్కోటిక్ పోలీసులంతా కూడా, ఈగల్ పోలీసులంతా కూడా భయాందోళనకు గురికావడంతో లోకల్ గా ఉన్న పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ యువకుడు ఎవరైతే కాల్పులు జరిపాడో అతను రోహిత్ రెడ్డి సంబంధించిన మనిషిగా చెప్తున్నారు. 3 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా పోలీసులు అయితే ధృవీకరిస్తున్నారు. ఇమీడియట్ గా ఆ వెపన్ అయితే సీజ్ చేశారు. దాంతో పాటుగా ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఎవరైతే ఈ డ్రగ్స్ దొరికాయో ఆ వ్యక్తితో పాటుగా మిగతా అక్కడ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని పార్టీలో ఎంత మంది ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారని చెప్తున్నారు. అసలు పార్టీలో ఎంత మంది ఉన్నారు ఎగ్జాక్ట్ గా? దాంట్లో రాజస్థాన్ నుంచి కానివ్వండి, లేకపోతే ఏపీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు కూడా ఈ పార్టీలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అసలు ఎవరు ఉన్నారు? ఈ కాల్పులు ఎప్పుడు జరిపారు? పోలీసులు వచ్చిన తర్వాత, లేకపోతే వాళ్ళని చూసి జరిపారా? 9 మంది మొత్తం పార్టీలో అటెండ్ అయ్యారు. ఆ 9 మందిలో మాజీ ఎమ్మెల్యే, తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన ఒక గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎంపీ, అతనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ప్రస్తుతం పోలీసులు అంతా వెరిఫై చేస్తున్నారు. అతనితో పాటుగా జైపూర్ కు సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఆయనతో పాటుగా ఒక 4 ప్రైవేట్ వ్యక్తులు. సో నార్కోటిక్ ఈగల్ పోలీసులు ఒక్కసారిగా లోపలికి వచ్చి రైడ్ చేస్తామని చెప్పిన సమయంలోనే బయటకు వచ్చి గాల్లోకి ఫైర్ చేశారు. వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇమీడియట్ గా అక్కడ పోలీసులు, లోకల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఇమీడియట్ గా పోలీసులు అక్కడికి చేరుకొని ఈ గన్ తో పాటుగా అక్కడ అందరినీ కూడా పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే 2.5 గ్రాములు 2.5 గ్రామ్స్ కొకైన్ దొరికినట్టుగా చెప్తున్నారు. ఇది ఎవరి దగ్గర దొరికింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సింది. కానీ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మాత్రం ఈ 2.5 గ్రాముల కొకైన్ దొరికింది కాబట్టి, సో ఆ ఫామ్ హౌస్ ఓనర్ గా పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయబోతున్నారు. అయితే ఈ ఎంపీ ఎవరైతే ఉన్నారో, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఏపీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కొకైన్ తీసుకున్నారా లేదా అన్నది పూర్తి స్థాయిలో టెస్ట్ చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటుగా జైపూర్ ఎమ్మెల్యేని కూడా టెస్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత పోలీసులను బెదిరించడానికి ప్రయత్నించిన విధానాన్ని పోలీసులు కొంత సీరియస్ గా తీసుకున్నారు. 3 రౌండ్ల పాటు ఫైరింగ్ జరగడం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి, సో ఈ ఫైరింగ్ చేసినటువంటి యువకుని అయితే ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. గతంలో కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కి సంబంధించిన దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. పోలీసులు చేసినటువంటి ఈ సోదాల్లో గతంలో అక్కడ కూడా కొంత డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారం చేస్తే అందరూ కూడా గోడగుద్ది పారిపోయారు. ఆ తర్వాత ఆ ఫామ్ హౌస్ లో ఎవరు లేరని చెప్పి కూడా ఒకసారి వెనక్కి వచ్చారు. కానీ ఈసారి పక్కా సమాచారంతో పోలీసులు జరిపినటువంటి ఈ సోదాల్లో మాత్రం 2.5 గ్రామ్స్ కొకైన్ అయితే బయటపడింది. సో ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను కూడా పోలీసులు చుట్టుముట్టారు. ఇంకా లోపల ఎవరు ఉన్నారు, ఈ గన్ ఫైర్ చేసిన వ్యక్తిని అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఎందుకు గన్ ఫైర్ చేయాల్సి వచ్చింది, 3 రోజుల పాటు గాల్లోకి కాల్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, పోలీసులు బెదిరించడం కోసం చేశారా, లేకపోతే ఇంకెవరైనా వీఐపీలు ఉన్నారని అయితే చూడాల్సి ఉంది. కానీ
ప్రస్తుతం పోలీసులు ధృవీకరించిన ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఒక యువ ఎంపీ ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీగా చెప్తున్నారు. దాంతో పాటుగా జైపూర్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు, దాంతో పాటు పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఇన్నర్ సర్కిల్ ఉన్నారు. కానీ పోలీసులను చూసి పోలీసులు రైడ్ వచ్చామని చెప్పిన తర్వాత కూడా గన్తో ఫైర్ చేయడం అని పోలీసులు కొంత సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రౌండ్ల పాటు ఫైర్ చేసినటువంటి వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనం స్క్రీన్ పైన చూస్తున్న వెపన్ ఏదైతే ఉందో అది ఆ వెపన్ తోనే ఫైర్ చేసినా తెలుసు. అసలు ఈ వెపన్ ఎవరిది, దానికి లైసెన్స్ ఉందా లేదా, లైసెన్స్ లేకుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెపన్ అనే దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అందరినీ కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులోనే వీళ్ళంతా ఉన్నారు. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అని తెలిసిన తర్వాత ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, పోలీసులు అందరూ చేరుకున్నారా అక్కడికి? అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఏం చెప్తున్నారు దాని గురించి? ఆయనతో పాటు కేవలం ఇది ఒక ప్రైవేట్ పార్టీ లాగా కండక్ట్ చేసుకున్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా లోపల? పోలీసులు ఎంటర్ అయ్యారా అసలు అక్కడికి? పోలీసులు చెప్పిన ప్రకారం అయితే పోలీసులు వచ్చిన తర్వాతనే గన్ ఫైర్ ఓపెన్ చేశారనే విషయాన్ని చెప్తున్నారు. సో 2 grams కోకైన్ ఏదైతే దొరికిందో అది ఆయన పొజిషన్ లో ఆయన ఇంట్లో దొరికింది కాబట్టి, సో ఖచ్చితంగా ఆయన ఫామ్ హౌస్ లో దొరికింది కాబట్టి ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్ చేసి చెప్తున్నారు. ప్రస్తుతం స్టిప్పర్ డాగ్స్ ని ప్రస్తుతం హిడెన్ ఎక్కడైతే దాచారో వాటన్నింటి కూడా చెప్తున్నారు. ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం పోలీసుల వద్ద కూడా వెరిఫై చేస్తున్నారు. అంటే ఎన్ని గంటలకు పార్టీ కోసం వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఈ వచ్చిన వాళ్ళంతా కూడా ఎవరు అనేది ప్రస్తుతం వెరిఫై చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా ప్రస్తుతం పోలీసులు ప్రకటించబోతున్నారు. దాంతో భాగంగానే ఏపీకి చెందినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో అతని పేరును కూడా మేము వెరిఫై చేసి పంపించేస్తాం. ఎందుకంటే ఎవరైతే డ్రగ్స్ పొజిషన్ లో దొరుకుతాయో వాళ్ళని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సింది. కాబట్టి ఈ పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ దొరికింది ఆయన ఫామ్ హౌస్ లో కాబట్టి, సో ఈ కేసులో ఆయన అక్యూజ్డ్ కాబోతున్నాడు. కానీ పార్టీలో పాల్గొన్న వాళ్ళు ఒకవేళ డ్రగ్స్ తీసుకోకుండా ఉంటే మాత్రం వాళ్ళని మేము వదిలిపెడతామనే విషయం అయితే వదిలిపెడతామనే విషయానికి సంబంధించినటువంటి చెప్తున్నారు. సో ఈ జైపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఆయన ఒకవేళ డ్రగ్ టెస్ట్ ఇమీడియట్ గా చేసి ఎస్ఓటి పోలీసులు కూడా చేరుకున్నారు కాబట్టి, సో అందరూ కూడా విచారణకు కోఆపరేట్ చేయాలి. ఎవరు కూడా విచారణకు కోఆపరేట్ చేయకుండా బయటికి వెళ్ళే అవకాశం లేదు. అందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ ఎంపీకి ఆ ఎమ్మెల్యే కూడా డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు, లేదంటే వదిలిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ 9 మంది పార్టీలో పాల్గొన్న అందరినీ కూడా పోలీసులు అదుపులోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ విజయ్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో దాడులు చేసింది ఈగల్ టీం. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో 2 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీలో ఏపీకి చెందిన ఒక ఎంపీ అలాగే జైపూర్ కి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా దీంట్లో పాల్గొన్నట్లుగా చెప్తున్నారు. ఈగల్ టీం తనిఖీల సమయంలో గన్ ఫైర్ కూడా జరిగింది. ఇక 3 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా చెప్తున్నారు పోలీసులు. గన్తో కాల్పులు జరిపింది ప్రైవేటు వ్యక్తులుగా గుర్తించారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను పోలీసులు మొత్తం చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది.